పనులు మాటలు ఎలా ఉంటాయి అని అంటే పై వచనంలో అన్నాడు కదా, భక్తిహీనులతో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేమి పని, నా నిబంధన నీ నోటన నేను దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వీరంటున్నారు వీరిలో భక్తి లేదని సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, ఇట్లు సెలవించుచున్నాడు. ఏమంటున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేమి పని అని దేవుడే ప్రశ్నిస్తా ఉన్నాడు. నా నిబంధన నీ నోట వచించదేమేమి, ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు భక్తిహీనత అంతా నీ హృదయంలో పెట్టుకుని నీవు దేవుని బిడ్డనని, నేను దేవుని మహిమ పరుస్తున్నానని నువ్వు ఎలా మాట్లాడతావు అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. క్వశ్చన్ మార్క్ వేశాడు అక్కడ. నీవు దేవుని బిడ్డవైతే దేవునిని మహిమపరచాలి. అక్కడ కింద వచ్చిన మనం చదువుకున్నాం కదా, స్తుతియాగం అర్పించువాడు ఆయనను మహిమపరుచున్నాడు. స్తుతియాగం అర్పించడం అంటే దేవునిని మహిమపరచడం. అయితే ఇక్కడ నేను దేవుని బిడ్డను అని చెప్తే దేవునికి మహిమ కదా, దేవునిని మహిమపరుస్తున్నాం కదా. అయితే ఇక్కడ అంటున్నాడు భక్తిహీనతంతా నీ హృదయంలో పెట్టుకుని నేను దేవుని బిడ్డను నువ్వు ఎలా మాట్లాడతావు? ఎందుకు ఆ మాట అన్నాడంటే 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏ దిద్దుబాటు అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే దిద్దుబాటు, లేక దేవుడు చెప్పినటువంటి నిబంధనలు మనము పాటించకపోవడమే, ఆయన కట్టడలను విధులను మనము అనుసరించకపోవడమే దిద్దుబాటు. ఆ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుని యొక్క మాటలు భక్తిహీనతతో మనం ఏం చేస్తామంట? వెనకకు త్రోసివేస్తామంట. ఇప్పుడు దేవునికి మనకి మధ్యవర్తులుగా ఎవరు ఉంచారు? దేవుని దాసులను మధ్యవర్తులుగా ఉంచారు. వారు మీ కొరకు ఏం చేస్తారు? దేవునికి చేరవేస్తారు. ఏ నిబంధన? అలాగే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి మనకును మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఉంచారు. మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగనే భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఒక సంఘముగా దేవుని దాసులను ఏర్పాటు చేశారు. దేవుని దాసులు దేవునికిను మనకును మధ్యవర్తిగా దేవుని దాసులు ఉంచారు. వారు మాట్లాడినటువంటి మాట వారి మాట వచ్చింది కాదు, వారి నోటను వచ్చింది కాదు. అది దేవుడు వచిస్తేనే, దేవుడు తెలియజేస్తేనే వారు మాట్లాడతారు. కానీ వారు స్వచ్ఛంగా మాట్లాడితే అది వ్యర్థమైపోతుంది, అది నిరుపయోగం అయిపోతుంది. అయితే ఒకవేళ దేవుని దాసులు నిన్ను ఏదైనా గద్దించాలనుకో, దేని కొరకు? వారు నిన్నేమో ఏదో ఇవ్వాలని గద్దించరు, కానీ నీవు బాగుపడాలని, దేవుని భక్తిలో నడుచుకోవాలని, దేవుని ఎందుకు రావాలని, నీవు క్షేమంగా ఉండాలని. ఎందుకంటే మీరు క్షేమము లేకపోతే ప్రార్థన చేసేది మేమే, మీ బాధల కొరకు ఏడ్చేది మేమే, మీ కొరకు మేము ఉపవాసం ఉండేది కూడా మేమే. కనుక మమ్మలను ఆయన మీకు మాకు మధ్యవర్తులుగా ఉంచినప్పుడు, గద్దించినప్పుడు ఆ దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. అర్థమైందండి? ఏమంటున్నాడు? చదవండి ఆ మాట. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాట నీ వెనుకకు త్రోసివేసేది. ఎన్నిసార్లు గద్దించుంటాడు దేవుడు మనకు? నీవు ఆ పని చేయకు, నీవు నా మందిరానికి రా అని నీకు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుంటాడు. అందుకంటాడు ఇది దిద్దుబాటు చేయడం. మన పక్షంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటను నీ వెనక పెట్టేశావు. దేవుని మాటను మనం వెనక పెట్టేశాము. దేవుని మాటను మనం వెనక పెట్టేసి నేను దేవుని బిడ్డనని ఎలా చెప్తున్నా 16వ వచనంలో అంటున్నాడు. ఇప్పుడు నువ్వు భక్తిహీనతతో ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? దేవుడిని మహిమపరిచే రీతిగా ఉన్నావా? దేవుడిని స్తుతించే రీతిగా ఉన్నావా? లేక ఏ విధంగా ఉన్నావు? మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటున్నాడు భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవించాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటను ఏం చేసావంట? వెనకకు త్రోసివేసావు. నా మాటను వినలేదు. పోనీ మన అతిక్రమముల చేత మనం ముందుకు నడుచుకుని వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడే తన దాసుని దగ్గరకు పంపించి, అమ్మా ఇది మంచి పని కాదు, మనం దేవుని బిడ్డలము ఇలా నడుచుకోవాలని చెప్పి దాన్ని వెనకకు పెట్టేసి మన పనులు మనం ముందు చూసుకుంటా అంటున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటూ ఉన్నాడు. రైట్, ఆ మాటను అక్కడ పెడితే ఇంకొక మాట, భక్తిహీనతలో చాలా భక్తిహీనులు ఉంటారు, చాలా రకాలు ఉంటారు. ఒకరు మాటలు త్రోసివేసిన వారు ఉంటారు. మరొక రకాన్ని చూపిస్తున్నాడు కింద వచనంలో. ఏమంటున్నాడు?
నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించెదవు. ఉమ్. వ్యభిచారులతో సాంగత్యము చేసెదవు. చదువు. చేయవలెనని ఉమ్. నీవు నోరు తెరిచి ఉన్నావు. ఆ. నీ నాలుక ఉమ్. కపటమును కల్పించుచున్నది. చూడండి, ఇది ఇంకొక రకమైన భక్తిహీనత. ఈ భక్తిహీనులు పక్కన పెడితే దేవుని మాటలు త్రోసివేసినటువంటి భక్తిహీనులు ఒక రకమైతే, ఇంకో రకమైన భక్తిహీనులు ఎవరున్నారంట? వారు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవిస్తారంట. దొంగలతో ఏకీభవించేవారు. అంతేకాదు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేశావు. ఏ వ్యభిచారం అంటా ఉన్నాడు ఇక్కడ అంటే, ఏ రకమైన వ్యభిచారం అయినా తీసుకోవచ్చు. దేవుడు అంటున్నాడు విగ్రహ ఆరాధన వ్యభిచారంతో పోల్చాడు, లేక దేవుని మాటలు వినకపోవడమే వ్యభిచారంతో పోల్చాడు. అలాంటి వ్యభిచారులతో నీవు సహవాసం చేస్తున్నావు, దొంగలతో నీవు సాంగత్యం చేస్తున్నావు. అంతేకాదు, కీడు చేయవలనని నీ నోరు తెలుసుకున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కపటమైనటువంటి మాటలు. పైకి మనలాగానే మనతోనే మాట్లాడతారు, మన గురించి పక్కన వేరే విషయాలు మాట్లాడతారు. మన దగ్గర మంచిగానే ఉంటారు, మనల్ని చాటు పెట్టి వేరొకరికి కొండములు మాట్లాడుతూ ఉంటారు. ఇది వేరే రకమైనటువంటి భక్తిహీనత. మీరు భక్తి కలిగిన వారిలాగానే ఉంటారు, దేవుని బిడ్డల్లాగానే ఉంటారు, దేవుని సన్నిధిలో ఉన్న వారిలాంటి మన గురించి వేరొకరికి చెడ్డగా మాట్లాడేటువంటి భక్తిహీనత, లేక కొండములు పెట్టేటువంటి భక్తిహీనత. చదవండి. కీడు చేయవలనని వాళ్ళు మేలు కోరుకునేవారు కాదంట. ఎప్పుడు కూడా ఇతరులు నాశనం అయిపోవాలి, వాళ్ళు మేలుగా ఉండటము వారికి ఇష్టం ఉండదు, వారు సంతోషంగా ఉండము వీరికి ఇష్టం ఉండదు. పైకి నటిస్తూ ఉంటారు, అబ్బా చాలా సంతోషము, హ్యాపీగా ఉన్నారు, చాలా బాగున్నారు అని సంతోషంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? వారు కీడు తలపెడతా ఉన్నారు. కీడు చేయవలనని వారు నోరు తెరుచుచున్నారు, ఈ నాలుక కపటముగా మాట్లాడుతూ ఉంది. కపట బుద్ధి, కపటముగా మాట్లాడేటువంటి బుద్ధి. పైకి మంచిగానే మాట్లాడతారు, వెనకాలన్నీ సడుగుకుని గొణుకుని ఈ కపట బుద్ధి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మార్చుకోకపోతే అంటున్నాడు, నువ్వు భక్తిహీనురాలువే, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తి చేసినా, ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినా, నీ భక్తి ఎక్కడ పోయిందంట? బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకు? కీడు తలచి ఒకరిని చూసి వారులేనటువంటి తనము నీకు ఎప్పుడైతే ఉందో నువ్వు భక్తిహీనుడిగా అంటున్నాడు. ఇతరులను చూసి మనం ఓర్చుకోవాలి, ఇతరుల సంతోషాన్ని మనం కోరుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకనే పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమంటే, నన్ను ప్రేమించిన రీతిగా ఇతరులను నేను ప్రేమించాలి, నా సహోదరులు నేను క్షమించాలి, నన్ను క్షమించిన రీతిగా. అది ఎక్కడైనా ఉందా? మనం ప్రార్థన చేయడం మాత్రమే చేస్తున్నాం, కానీ ఆ క్షమించే రీతి మనలో ఉండలేదు. కనుక ఇతరులు క్షేమము కోరుకోకపోతే మనము కూడా భక్తిహీనులమే అంటా ఉంది దేవుని వాక్యం. ఈ భక్తిహీనతతో ఉన్నటువంటి మనలను అంటా ఉన్నాడు. 16వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నా నామాన్ని ఎందుకు వచిస్తా ఉన్నావు, నా నిబంధనలు నువ్వు ఎందుకు పాటిస్తా ఉన్నావుగా. మళ్ళీ ఏమంటున్నాడు? నా కట్టడలను నేను దేవుని బిడ్డలని చెప్పడానికి, ఆయనను కీర్తించడానికి, ఆయన కొనియాడడానికి, లేక ఆయన వాక్యము బోధించడానికి, అందరం సరి చేసుకోవడానికి, నేనైనా మీరైనా ఎవరైనా కూడా దేవుని సముఖం అందరినీ కూడా ఆయన ఒకే త్రాసులు వేసి చూసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకెవరు చెప్పారు? ఆ కట్టడలను వివరించడానికి నువ్వు సిద్ధపడతా ఉన్నావు, నిన్నెవరు వివరించమన్నాడు? నా నిబంధన నీ నోట ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఎందుకని? నా దిద్దుబాటు నీకు ఎన్నిసార్లు మాట్లాడలేదు దేవుడు? మనం అబద్ధాలు మాట్లాడకూడదు, ఇతరులను ప్రేమించాలి, ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి, కొండములు చెప్పుకోనకూడదు. ఇలాగ ఎన్నోసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడాలి. కానీ రైట్. కనుక ఈ దిద్దుబాటును అసహించుకున్నటువంటి నా మాటలు లేక నీ మాటలు దేవుని ఎడల నుంచి ఎంత మాత్రం కూడా, అందుకని అంటున్నాడు, ఆపత్కాలంలో ఒకవేళ నీవు మొరపెడితే, ప్రార్థన చేస్తే, ఈ భక్తిహీనతతో ఉంటే, ఈ దుష్టత్వం అంతా మనలో పెట్టుకుంటే, పై వచనాలను అంటాడు, మనము మొర పెడితే కూడా ఆయన మన మొరను వినను అంటున్నాడు. కనుక ఇకనైనా
మన బ్రతుకు మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. ఏమంటున్నాడు? ఇదిగో సంవత్సరాలు మన జీవితంలో వెళ్ళిపోయినాయి. మనము పుట్టి ఎన్ని సంవత్సరాలు అయినాయో తెలియదు, కానీ సంవత్సరాలన్నీ కూడా గతించిపోయినాయి. కాటికి కాళ్ళు జాపు కూర్చున్నాము అంతే. ఎందుకంటే రేపు మనది కాదు, ఈ దినమే మనది. రేపేమి సంభవించినో మనకి తెలియదు కనుక మనం ఈ దినమే జీవం కొన్నాం. మరుక్షణం ఏమైతామో కూడా మనకి తెలియదు కనుక ఇప్పుడు ఏమంటాం? మనం కాటికి కాలు జాపుకున్న వారమే. ముసలుడే కాదు, మనందరం కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. కనుక బ్రతుకు మార్చుకోకపోతే, మన స్థితి మార్చుకోకపోతే, దిద్దుబాటు చేసుకోవడానికి నీవు ఇష్టపడకపోతే కనుక అక్కడ అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. ఎంతకాలం నువ్వు భక్తి చేస్తావు? ఎన్ని దినాలు కన్నీరు కార్చావు? దినమంతా ప్రార్థన చేస్తావు దేనికోసము? ఇతరుల పట్ల సొడగపోవడం కోసమా? నీ సొడగు దేనికి సొడుక్కుంటున్నావు? ఇతరులు ప్రేమించలేని మనసు పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంటే దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపం ఉంచుకుంటే నా మనవి నీవు వినకపోదువు, ఆలకించకపోదు అంటున్నాడు. నువ్వు ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనము? బుడుదలో పోసిన పన్నీరు. సమయం ఇస్తున్నాడు, ఎంత అవకాశం ఇస్తున్నాడు సరి చేసుకోవడానికి, మన బ్రతుకు మార్చుకోవడానికి, మన మనసు శుద్ధి చేసుకోవడానికి. ఇదిగో 2025 సంవత్సరం గడవడానికి కొన్ని దినాలు ఉన్నాయి. ఆ కొన్ని దినాలు కూడా సరి చేసుకోకపోతే 26లో ప్రవేశిస్తాం. ఎన్ని సంవత్సరాలు గతించిపోతే, ఎన్ని నెలలు గతించిపోతే, అయితే ఇంకా బ్రతుకు మారకపోతే హఠాత్తుగా గద్దెంపునకు లోబడను. ఇక్కడ ఏమన్నాడు? ఆ గద్దెంపు నీకు అసేమన్నాడు, నా దిద్దుబాటు నీకు అసేమంటున్నాడు. సామెతలు అంటున్నాడు, గద్దెంపునకు లోబడకపోతే హఠాత్తుగా మరణించున్నాడు. ఏ మరణం అది? శారీరకంగా అందరూ మరణిస్తారు, కానీ ఆత్మీయంగా మరణించిపోతాం. ఆత్మీయమైన మరణం వస్తే కనుక దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెడితే నేను దరిచేసి వారు ఇంకెవ్వరు ఉండరు. ఎవ్వరు అక్కడికి వెళ్ళినా కూడా ఎవ్వరు దరిచేసేవారు ఉండరు. ఒకవేళ మనుషులు నీకు సహాయం చేయొచ్చేమో, కానీ దేవుని సహాయం లేకపోతే ఈ లోకంలో మనం ఎందుకు కూడా పనికిరాము. దేవుడు మనం అనుకుంటాం, దేవుడు నేను విడిచిపెట్టేశాను అని అనుకుంటాం. చెరువులో చేప అనుకుందంట. ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి అది విలువలా కొట్టుకుంటూ నీతో నాకు పని లేదు అని అనుకుందంట. చెరువును చూసి కొద్దిసేపు ఎండగాసింది, దానికి ఏమి నీరు దొరకలేదు, బయటే కొట్టుకుంటా ఉంది. ఎంతసేపు ఉంటుంది బయట చేప? మళ్ళా కొద్దిసేపటిగా చెరువులోకి వెళ్ళిపోయిందంట. చెరువు నవ్వుకుందంట, ఏమైందని చెప్పి. నీతో నాకు అవసరం లేదనుకున్నావు కదా. అయితే చెరువు అవసరం లేదని బయటకు వచ్చిన చేప కొద్దిసేపు కూడా ఉండలేకపోయింది. దేవుడు అవసరము లేకపోతే మన ఆత్మీయ స్థితికి దేవుడు మనకు అవసరం. ఒకవేళ దేవుడే మనకి అవసరం లేదు అని అనుకుంటే ఆ చేప పరిస్థితి మనకి కూడా వస్తూ ఉంటుంది. కనుక దిద్దుబాటును మనము స్వీకరించాలి. అంతేకాదు మన బ్రతుకును మార్చుకోవడానికి ఇక్కడ అంటున్నాడు, కీడు చేయవలనని నీ నోరు మాట్లాడుతుంది. నంబర్ 1 దాన్ని కట్టుపెట్టుకోవాలి. నీ నాలుగు కపటముగా మాట్లాడాలని చూస్తుంది, కపటములు కల్పించుచున్నది, దాన్ని నువ్వు బంద్ చేసుకోవాలి. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఎట్టి పనులు నీవు చేసినను నేను మౌలినై ఉంటిని, అందుకు ఇవన్నీ నేను చూస్తూ కూడా నీవు ఇంత కల్మషం ఉంది, నువ్వు దొంగలతో సాంగత్యం చేస్తున్నావు, వ్యభిచారంతో సాంగత్యం చేస్తున్నావు, లేక నీ నాలుక చెడుగా మాట్లాడాలని అనుకుంటుంది, నీ కుమారుల మీద నువ్వు చెడ్డగా మాట్లాడాలనుకుంటున్నావు, వారి మేలు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఇవన్నీ చూసి నేను ఊరుకుంటున్నాను అని అంటే నేను చాతగాడిన వాడని అనుకుంటున్నావా? చదవండి. కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువా? దేవుడు కూడా నాలాంటి వాడని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్దిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ సంగతులని మన కన్నుల ముందు ఉంచుతున్నాడట. దేవుడి సమయాన్ని మనం గర్దిస్తున్నాడట. గర్దించడానికే ఆయన ఆత్మను మన మధ్య నుంచి మాట్లాడిస్తున్నాడు. కనుక ఇందాక రావిపాడులో వాక్యం చెప్పడానికి నేనేం సిద్ధపాటు కలగలేదు అని చెప్పి అయ్యగారు వాక్యం చెప్తా వచ్చారు. ఇక్కడ కూడా మీరే చెప్పండి అని చెప్పారు. నేను ఏ సిద్ధపాటు కలిగలేదు, వాక్యాన్ని ప్రిపేర్ కాలేదు, నేను సమయం తీసుకోలేదు. నా సమయం అంతా కాలం అంతా గాలికి వెళ్ళిపోతా ఉంది, నేను సమయం ఏం లేదు. కనుక నేను అన్నాను, ఇక్కడ కూడా మీరే వాక్యం చెప్పండి అని వచ్చేటప్పుడు అన్నాను, నిన్న కూడా అన్నాను, ఇప్పుడు కూడా మాట్లాడితే ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్పారు మనం వచ్చేసారు. సర్లే ఏదైనా మంచిదని కూర్చుని
ఈ వాక్యం చూస్తా ఉంటే ఈ మాటలు నాకు నేను సిద్ధపడలేదు, నేను ఆలోచించలేదు, నా నోటికి రాలేదు, నేను బైబిల్ తెరవలేదు, కానీ దేవుడు తలంపించాడు. దేవునికి మహిమగా చదువుతుంటే నాకు ఈ మాటలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, నాకు ముందు కనపడినటువంటి మాటలు కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయానికి మన హృదయానికి ఏది అవసరమో దాని ద్వారా మాట్లాడతాడు మనల్ని దిద్దుకోవడానికి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు ఇలాంటి పనులన్నీ నేను చేస్తూ ఉన్నాను, నేను మౌనంగా ఉన్నాను అని అంటే నీలాంటి మనుషులు అనుకుంటున్నావేమో నేను, అయితే కాదు. చదవండి. కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి, అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా నిలబెడతా ఉన్నాను, నీకు వరుసగా ఈ సంగతులన్నీ నేను చూపిస్తూ ఉన్నాను, కనుక ఇవన్నీ వచ్చి నిన్ను గద్దించదను. దేవుని మరచు వారులారా దీనిని యోచించుడి, దీన్ని ఆలోచించండి. దేవుని ఒకవేళ నువ్వు మర్చిపోతున్నావేమో, దేవుని ఆజ్ఞలను మర్చిపోతున్నావేమో, ఆయన నీకు చెప్పినటువంటి సంగతులను విడిచిపోతున్నావేమో, ఒక్కసారి ఆలోచించండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేసి ఎంత భయంకరమైన మాట. మనల్ని తప్పించేవాడు ఇంకెవ్వరు కూడా లేకపోవును అని మాట్లాడుతూ ఉంటున్నారు. భయంకరమైనటువంటి మాటలు. మనం క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నామేమో, ఒక్కసారి ఆయనే కనుక మన చెయ్యి విడిచిపెట్టి మనల్ని గద్దిస్తే ఇంకెవ్వరు కూడా తప్పించే నాదుడు మనకున్నాడు. ఎన్ని డాక్టర్లు ఎందుకు పోయినా రోగము నయమవుదు, నువ్వు ఎంతమంది అధికారుల దగ్గర నీకు న్యాయము జరగదు. ఆయన విడిచిపెట్టిన తర్వాత ఇంకెవరికి దాన్ని తీసుకోవడానికి అధికారం లేదు. నేను నీలాంటి మనుషులు అనుకుంటున్నావేమో మాట్లాడుతుంటే, అయితే ఇవన్నీ నీకు వరుసగా నేను చూపిస్తున్నాను, ఇకనైనా దిద్దుకో, ఇకనైనా సరి చేసుకో. లేని ఎడల అంటూ ఉన్నాడు, చీల్చి వేస్తానంటున్నాడు. తప్పించేవాడు ఇంకెవ్వరు కూడా ఉండరంట. కనుక దావీదు అంటున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగచ్చేయి. అందుకంటున్నాడు, హిస్సోపుతో నా పాపములను కడుగమని. చదువుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేసేదవు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. హిస్సోపుతో ఇది కొత్త పదాన్ని నేర్చుకున్నాం. ఏ సోప్ ఇది? ఎక్కడ దొరుకుతుంది? పాలపూలు వెక్టరీ బజార్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందా? ఏ కంపెనీయో మరి? అదే మరి ఈ సోప్ ఏ కంపెనీ తయారో మరి మీరే చెప్పాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? ఎక్కడుందా సోపు? ఆ సోప్ ఎక్కడా లేదా? ఈ సోపు దాని గురించి మంచి సబ్జెక్ట్ ఉంది. ఇసోపు గురించి మంచి సబ్జెక్ట్ ఉంది. ఇసోపు అంటే సబ్బు కాదు, అది గోడల మధ్య పెరిగేటువంటి ఒక మొక్క. ఆ మొక్కను ఇక్కడ సంబోధిస్తున్నాడు. అది పనికిరాని గోడల మధ్యలో మొలుస్తూ ఉంటాడు, ఆ మొక్క అంటున్నాడు. ఇసోపు దానికి చాలా చక్కని మర్మం ఉంది, అది సబ్జెక్ట్ మీకు అప్పుడే ఇచ్చేది. కనుక ఆ ఇసోపుతో నన్ను పవిత్రపరచు అన్నాడు. సర్లే చెప్పేస్తానులే, చెప్పానా? చెప్పేస్తాను. అయితే చూడండి, నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు తీయొద్దులే, సమయం లేదు, వాయిగా ముందే చెప్పారు, తొందరగా ముగించామని. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపడానికి మరణదూత దాటిపోవాలి అని అంటే మీ గడపలకు తెల్లవారి లేచి మీ గడపలకు ఏడాది పిల్ల గొర్రె పిల్లను వధించి దాని రక్తము మీ దారబంధాలకు పుయ్యమని చెప్పాడు కదా. ఆ పుయ్యమని చెప్తే దేంతో పూసారు అని అంటే ఆ ఇసోపు మొక్క కుంచుతోనే పూస్తారు అండి. కనుక అదే ఇసోపు దానితో నా హృదయము శుద్ధి చేస్తే నాలో ఉన్నటువంటి మరణము దాటిపోతుంది కనుక ఆ ఇసోపుతో నన్ను కడుగుము అంటా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సోపు ఎక్కడ దొరికింది? అయ్యగారు ఎప్పుడు నమ్మేరేమో అడగండి.
తప్పులకి ఎక్కడా దొరికేవి కాదు. దీని ప్రతి మాటకి కూడా బైబిల్ గ్రంథంలో ఎంతో మర్మాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఇవన్నీ చదివి 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 జానిస్తేనే కానీ దొరకలేదు. ఈ సాధారణంగా బైబిల్ ఎక్కడ రాయబడి కూడా ఉండవు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఈ మాటని ఎక్కడ తీసుకెళ్ళాలి, అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఆలోచన తట్టాలి కదా. ఎక్కడుంది ఈ మాట, అక్కడికి ఎలా వెళ్ళింది, దేవుడు తెలియజేస్తేనే గాని ఈ జ్ఞానము ఎవరికి తెలియదు. కనుక ఆ హిస్సోపుతో నన్ను కడుగుము, ఎలా అన్నాడు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము, కడిగితే అప్పుడు నేను శుద్ధును. ఎందుకని అన్నాడు ఆ మాట అంటే, నా హృదయం అంతా పాపంతో నిండిపోయింది. నా తల్లి గర్భంలో నేను పాపంగానే, బాల్యం నుండి కూడా దిద్దుబాటు మనకు అసహ్యమైపోయి ఎలా అయిపోయామంట చూడండి. విపరీత కీర్తన 58:3. ఇంకా 10 నిమిషాలు ఉంది, పర్వాలేదు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగింది. ఇందాక మనం చదువుకున్నాం. ఎవరండి వీళ్ళు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు దొంగలతో సాంగత్యం చేశావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తిహీనులతో మాట్లాడు. అవునా? ఇక్కడేమన్నాడు? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఏమయ్యారంటే వారు విపరీత బుద్ధి. వారంతా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోతా ఉన్నారు. ఇది చేస్తే నాకేమైందిలే, ఇలా చేస్తే నాకేం పర్వాలేదు. విపరీతం అయిపోయింది. నేను తప్పు చేసినా పర్వాలేదు, పాపం చేసినా పర్వాలేదు, అబద్ధం ఆడినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వ్యభిచారంతో సాంగత్యం చేసినా పర్వాలేదు, ఒకరిపై ఒకరు కండములు పెట్టినా పర్వాలేదు, ఒకరి మేలును కోరుకోలేకపోయినా పర్వాలేదు, ఒకరిపై స్వార్థ బుద్ధితో మాట్లాడినా పొద్దు నుంచి సాయంత్రం వరకు సొడుక్కుంటూనే ఉంటావు, గొడుక్కునే ఉంటావు. ఎవరి గురించి? నీ విపరీత బుద్ధిని మార్చుకోకపోతే నేను ఇలాంటి మనుషులు అనుకుంటున్నావా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇవన్నీ నేను నీకు వరుసగా తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను చూస్తూ ఊరుకునేవాడను కాదు, చీల్చి వేస్తానంటున్నాడు. మనశ్శాంతి లేకుండా నీ బ్రతుకు నాశనం అయిపో. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పండి, నన్ను తిట్టుకోవద్దు, శాపాలని మాట్లాడద్దు. కొన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని గద్దించేది ఉంటే నన్ను కూర్చే మాట్లాడుతున్నామని అనుకుంటాం. దేవుడు అందరిని గురించి హృదయాలు సరిచేయడానికి మాట్లాడతాడు. తీసుకోవాలి, అవును నన్ను గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే అన్నాడు, నీకు నేను ఇవన్నీ వరుసగా తెలియజేస్తున్నాను, నీ గురించే మాట్లాడుతున్నాను అంటున్నాడు. అప్పుడు నువ్వు ఓర్చుకుని వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా నా హృదయం హిస్సోపుతో సరి చేస్తేనే తప్ప నేను సరి కాలేను. నాలో ఉన్నటువంటి ఈ పాపాన్ని నేను దిద్దుకోవడానికి ఎవరి వల్ల కాదు, సరి చేసుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఇక్కడ తయారు చేసిన సంతూర్ సోపులు నన్ను శుద్ధి చేయలేవు, లక్స్ సోపులు శుద్ధి చేయలేవు, రెక్సోనా సోపులు శుద్ధి చేయలేవు. అయితే నీవిచ్చినటువంటి ఆ యొక్క ఈ సోపు మాత్రమే నా హృదయాన్ని శుద్ధి చేయగలుగుతుంది. ఇదిగో ఈ సోపు ఎందుకు వచ్చాం మనం, దేవుని యొక్క రక్తం ఎందుకు వచ్చాం, దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం ఎందుకు వచ్చాం. ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఒకటి. ఆయన తెలియజేస్తేనే తప్ప మనకి మనం అనుకుంటాము జ్ఞానులం అనుకుంటాం, మనం భక్తి పరులం అనుకుంటాం, అందరికన్నా నేను బెటర్ అనుకుంటాం, అందరికన్నా నేను బాగున్నాను, నేను నేను ఎవరితో ఏం మాట్లాడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ సమయంలో. ఇవన్నీ నీకు వరుసగా చెప్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే సరి చేసుకుందాం. దేవుని యొక్క ఒప్పుకుని విడిచిపెడితేనే బాగుంటుంది. లేకపోతే ఏమన్నా చీల్చి వేస్తాను, నిన్ను తప్పించేవాడు ఇంకెవ్వరు లేదనుకో. ఇప్పటికైనా మార్చుకుందామా? చదువుకునేటువంటి బుద్ధిని, విపరీత బుద్ధిని విడిచిపెడదామా? ఇచ్చేటువంటి ఈ సోపు దగ్గరికి వద్దామా? సరి చేసుకోవడానికి ఆయన మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచనాలు 2 కూడా చదివి ముగించేస్తాను. దేవుని మనసు వారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చించివేదును అంటున్నాడు. ఇప్పుడు రండి, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. వీటన్నిటిని విడిచిపెట్టి వీటన్నిటిని వదిలి ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి మనము స్తుతియాగము అర్పించాలి. అప్పుడు దేవుని మనము మహిమపరిచేదిగా ఉంటున్నాము. ఎప్పుడు మనము మార్గము సిద్ధపరచుకుంటాము అనంటే మనం స్తుతియాగం అర్పించినప్పుడు. ఎప్పుడు స్తుతియాగం అర్పిస్తాము అనంటే వీటన్నిటినీ మనము విడిచిపెట్టినప్పుడు. ఏవి అవన్నీ అనంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న విషయాలు ఏంటి? ఆ విషయాలు
పాటించడం ఉమ్. ఇవన్నీ చేస్తే ఇలాంటివన్నీ చేసి ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెడతా ఉన్నావు, నేను నిన్ను విడిచిపెట్టదను, నీవు నన్ను చూడండి 15వ వచనంలో ఇవన్నీ చేస్తూ కూడా ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం మళ్ళా? దేవుని దగ్గర అక్కడ ఏమంటున్నాడు? నేను నిన్ను విడిచెదను, నీవు నన్ను మహిమపరచవు. ఆపత్కాలంలో దేవుని దగ్గరకు వచ్చి కష్టం వచ్చిందని ఆయన పాదాల దగ్గరకు వచ్చి నీ హృదయం నా హృదయం అంతా చెడిపోయింది పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ అన్నాడు నేను నిన్ను విడిచేదని అంటున్నాడు. ఆపత్కాలంలో మన ప్రార్థనకు జవాబు రాదట, ఆయన విడిచిపెడతాడట. అప్పుడు అన్నాడు ఇంకా దేవుని మహిమ ఎలా మహిమపరుస్తావు? దేవుడు కార్యం చేస్తేనే ఆయన మహిమపరుస్తావు. అప్పుడు అంటున్నాడు నేను నిన్ను విడిచేదను, నీవు నన్ను మహిమపరచవు. కనుక దిద్దుబాటు, ఈ సమయం దేవుడు నిన్ను దిద్దుబాటు కలిగి ఉండమని ఆశపడతా ఉన్నాడు. ఇకనైనా మాటలు మార్చుకుందామా, లేక మన హృదయాన్ని శుద్ధి చేసుకుందామా, మన బ్రతుకును మార్చుకుందామా? ఇక్కడ అంటున్నాడు ఇట్టి పనులు నీకు చేస్తున్నాను, నేను మౌనంగా ఉంటున్నానని నీవు అనుకుంటున్నావు. 21వ వచనంలో అన్నాడా? నేను మౌనంగా ఉంటున్నాను, నేను ఊరుకునే ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, భయము లేనట్టుగా బ్రతుకుతున్నావేమో. ఇంకెంతకాలం బ్రతుకుతావు? దిద్దుబాటును అసహించుకోవద్దు. అయితే నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, నా నామాన్ని ఎందుకు ఉచ్చరిస్తున్నావు, నా నామాన్ని వివరించడానికి నీకేం పని అంటున్నాడు. నువ్వు ఇవన్నీ శుద్ధి చేసుకోకుండా, నీ హృదయాన్ని కడుక్కోకుండా, నీ సొడుగు అనుకోకుండా ఇతరులు చూసి అసూయపడుతూ ఉంటే నా నామాన్ని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు నా నామం నువ్వు ఎందుకు వాక్యం చెప్తున్నావు? నీ బ్రతుకు మారు కూడా నన్ను అడుగుతున్నాడు. అయితే సరి చేసుకోమంటున్నాడు, దిద్దుబాటు చేసుకోమంటున్నాడు. ఇలానే చూస్తూ ఊరుకునేవాడిని కాదని ప్రభు ప్రశ్నిస్తూ ఉంటే మన దగ్గర సమాధానం లేదు. అయితే ఈ దినమే అనుకూల సమయము, ఈ దినమే రక్షణ దినము. ఇప్పుడే మనం దిద్దుకుని సరి చేసుకునేటట్టు అవకాశం మరొకసారి ఈ చివరి దినములో, ఈ సంవత్సరం ఆఖరిలో అసలు నేను సిద్ధపడినటువంటి వాక్యాన్ని మరొకసారి నా కోసమే ఇచ్చాడని నేను తీసుకుంటా ఉన్నాను. మనం వినేవారు మనందరం కూడా తీసుకుని దిద్దుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాము, సరి చేసుకుందాము మన హృదయాన్ని. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, చీల్చి వేసేటువంటి దేవుడు. ఆయనగా ఇంకా చేయి విడిచిపెడితే మనకు వేరే ఆధారం లేదు. రండి అందరం కూడా సరి చేసుకుందాము, ఆయన పాదాలు ఎదురు పోద్దాము, లేచి నిలబడదాము, ఒప్పుకుందాము, విడిచిపెడదాము. అయ్యా నా పరిస్థితి ఈ రీతిగా ఉండింది, ఇంతకాలము కూడా నాకు తెలియనటువంటి స్థితిలో తెలుసున్నాను, నీ నామాన్ని అంగీకరించలేకపోయాను, నీ విధులకు లోబడలేకపోయాను, నీ కట్టడలను నేను అనుసరించలేకపోయాను, దొంగలతో సాంగత్యము చేశాను, భక్తిహీనుల మాటలు కలుపుతూ వచ్చాను, వ్యభిచారంతో సాంగత్యము చేశాను, ఇతరుల మేలును కోరుకొనలేకపోయాను, ఇతరుల పట్ల చదువుకుంటూ ఉన్నాను. నా బ్రతుకు మారలేదయ్యా, నా హృదయం అంతా చీకటితో పాపముతో నిండిపోయినది. అయితే ఇది నన్ను దిద్దుబాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు ప్రభువా. ఇదిగో తండ్రి, నీవు లేకపోతే, నీ నీరు లేకపోతే, నీ ఆత్మీయమైన వాక్యం లేకపోతే నా బ్రతుకు మారదు. నాయన ఈ లోకంలో నేను ఇంకా అలా కొట్టుకుని పోతే, గిలగిలా కొట్టుకుని ఆ చేప బయటపడి ఏ రీతిగా కొట్టుకుందో నా బ్రతుకు కూడా అంతేనయ్యా. నీకు చెప్పేలా అవకాశం ఇస్తున్నావు. నీ క్షేమకాలం అంటే నేను నిన్ను పిలిచితిని కానీ నీ వినకుంటే అంటున్నావు. దేవుడు మన క్షేమంగా ఉన్నప్పుడే, మన చెవులు వినబడినప్పుడే, మన కంటి చూపు ఉన్నప్పుడే, మన కాళ్ళు ఉన్నప్పుడే, ఆయన సన్నిధికి నడవమని అవకాశం ఇచ్చినప్పుడే మనం రాలేకపోతా ఉన్నాము, సరి చేసుకోలేకపోతున్నాము. అయితే చూస్తూ ఊరుకుంటున్నానని అనుకుంటున్నావేమో, అయితే నేను నీలాంటి మనిషిని అనుకుంటున్నావేమో, నీలాంటి వ్యక్తిని అనుకుంటున్నా